చేసి మొట్టమొదట ఇజ్రాయెల్ మీద దాడి చేశారన్నది నిజమే. కానీ ఎవరి మీద దాడి చేశాడు అని అంటే రెహబాం మీద దాడి చేశాడు. రెహబాం అన్న రాజు మీద దాడి చేసి రెహబాం ఎవరు ఎవరు రెహబాం అన్న ఆయన ఎవరు? సొలొమోను గారి అబ్బాయి. సొలొమోను ఎవరు? దావీదు గారి కొడుకు. అదన్నా తెలుసు కదా. దావీదు గారు ఎవరంటే ఇంక నేనేం చెప్పేది, దావీదు గారు తర్వాత సొలొమోను గారు తర్వాత రెహబాము. ఇప్పుడు రెహబాము కాలంలో ఒక దాడి జరిగింది. ఆ దాడి జరిగినప్పుడు ఆ సిసుకు అన్న ఆయన ఐగుప్తు రాజు ఏం చేశాడు, ఇక్కడ నుండి ఆ లోపల ఉన్న ధనాన్ని అంతా కొల్లగొట్టుకుని పట్టుకుపోయాడు. రాజ్యంలో ఉన్న ధనాగారాన్ని కొల్లగొట్టాడు, రాజుగారి దగ్గర ఉన్నదాన్ని. వాళ్ళ తాతగారు అంతకు ముందర హదదు అన్న రాజు దగ్గర బంగారు డాళ్ళు పట్టుకున్నాడు. హదదు అన్న రాజు దగ్గర బంగారు డాళ్ళు యుద్ధంలో గెలిచి బంగారు డాళ్ళు చేయించుకున్నాడు అవట్ల హదదు అన్న రాజు. ఆ డాళ్ళు తీసుకొచ్చి దావీదుపురంలో ఆ డాళ్ళు ఉండేవి సొలొమోను కాలంలో. కానీ ఈ డాళ్ళనన్నింటినీ ఎవరు పట్టుకుపోయారు? ఈ ఐగుప్తు రాజు అయిన షషకు అన్న రాజు పట్టుకుపోయాడు. ఐగుప్తు రాజు పట్టుకుపోయాడు కదా. షిషక్కు అని ఉంది. ఎక్కడుంది? వచనం చూసాం కదా, 14వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం 25-26. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 25-26. చూడండి. రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షిషాకు యెరూషలేము మీదకు వచ్చి యెహోవా మందిరపు ఖజానాలోని పదార్థములను, అంటే ఆ రోజుల్లో దశంభాగం కింద తెచ్చేవాళ్ళు కదా, ధాన్యాన్ని, జీలకర్రని, సోంపుని. యేసుక్రీస్తు వారు అంటాడు, అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మీరు ప్రతి వస్తువులోనూ దశంభాగం ఇస్తారు కానీ నీతిని దొంగిలించారు, నీతిని న్యాయంగాన్ని బ్రతకరు అన్నాడు. ఈరోజు మనం మధ్యాహ్నం మాట్లాడింది కూడా చాలా మంచి విషయాలు మాట్లాడడం. అర్థం చేసుకుంటే స్తోత్రం అనేదాన్ని అరవడం కాదు, అర్థం ఏంటో అర్థమై ఉంటుంది. చేతులు ఎత్తడం, ఎగరడం, గెత్తడం కాదు. అసలు స్తోత్రం అంటే ఏంటి అనేది కాస్త వివరంగా అర్థమైందనుకున్నారా? అర్థం కాలేదు. కాబట్టి ఇప్పుడు స్తోత్రం చేయడం అంటే పెద్ద ఆరాధన అంటే హడావుడి కాదు. అసలు ఆరాధించేవాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు ఏంటో దేవుడికి తెలుసు కాబట్టి వాళ్ళ నోట్లో ఉండి ఏది వస్తుందో దాన్ని ఆయన. ఇప్పుడు ఆరాధన మీరు ఎక్కడైనా జరిగితే మీకు అర్థమవుతుంటుంది, ఇది జరిగేది సత్యంగా చేస్తున్నారా, అసత్యమే ఆరాధన అని, ఇది దేవుడికి ఇష్టమా కాదనేది. అంతకీ స్తోత్రం అంటే ఏంటో కూడా అర్థమైంది ఈరోజు. సో ఈ విషయంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ రాజు ఏం చేశాడు, ఆ దినాల్లో పదార్థాలను తీసుకొచ్చి మందిరంలో పెట్టేవాళ్ళు. ఐగుప్తులో ఆ దేశంలో ఉన్న రాజులు, ఆ ప్రజలందరూ దశంభాగాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా మందిరంలో వచ్చేవాడు. ఇప్పుడంటే ధనం ఉంది. ఆ రోజుల్లో ఏమున్నాయి? జీలకర్ర, సోంపు, పుదీనా, సమస్త వస్తువులు ఉండేవి. ఈ వస్తువులు పంట పండిన ప్రతి వస్తువులు, ఖర్జూరం అని, ఇవన్నీ 10% తీసుకొచ్చి ఎక్కడ పెట్టేవాళ్ళు. ఈ 10% తీసుకురాని దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తులు ఏం చేసేవాళ్ళంటే ఆ వస్తువులు అమ్మి ధనంగా మార్చి దేవుడికి ఇచ్చేవాళ్ళు. 2 రకాలుగా జరిగేది. ఇప్పుడు ఒక ఎద్దును దొరికి నువ్వు యెరూషలేము వెళ్ళలేవు. సపోజ్ 10 గొర్రెల్లో ఒక గొర్రెని దొరుకుని, అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే తప్పని పరిస్థితి అయినప్పుడు ఆ గొర్రెని అమ్మి దాని వేలను తీసుకొచ్చి దేవుడి దగ్గర దశంభాగంలో పెట్టేవాళ్ళు. అలాంటి కాలంలో ఈ ఖజానాన్ని కొల్లగొట్టాడు ఎవరు? షిషకు అన్న రాజు. కొల్లగొట్టడం కాదు, షిషకు యెరూషలేములో వచ్చి యెహోవా మందిరపు ఖజానాలో పదార్థములన్నీ రాజనగరి యొక్క ఖజానా పదార్థములను ఎత్తుకుని పోయిను, అతడు సమస్తమును ఎత్తుకుని పోయిను. సొలొమోను చేయించిన బంగారు డాళ్లను అతడు ఎత్తుకుని పోయిను. సొలొమోను కూడా కొన్ని బంగారు డాళ్ళు చేయించాడు అన్నది. హదదు కాలంలో కొన్ని బంగారు డాళ్ళు పట్టుకున్నాడు. సొలొమోను కూడా ఏం చేశాడు? విస్తారమైన బంగారంతో డాళ్ళు చేస్తే ఈ డాళ్ళని వెతుక్కుపోయాడు. దీనికి ఒక చిన్న మనం బయటకు వెళ్ళి చిన్న ఆలోచన చేస్తే విశ్వాసమను డాళ్ళు అని అంటారు. పౌలు గారు మాట్లాడతారు తన ప్రసంగంలో, గుర్తుందా? ఆ విశ్వాసం అనే డాలు దేన్ని ఎత్తుకుపోయాడంటే చూసినప్పుడు ఈ డాల్ని శత్రువైన సాతాను విశ్వాసాన్ని ఎత్తుకుపోతాడు. అది కూడా మనం మనసులో పెట్టుకోవాలి. మనం తిన్నని ప్రవర్తన లేనప్పుడు మనలో విశ్వాసాన్ని ఎవరు ఎత్తుకుపోతారు?
అలాగే ఆ రోజుల్లో ఏం చేస్తారు, మొదటి దాడిలో మనుషుల్ని ఎత్తుకెళ్ళాలా, ఇక్కడ మనుషుల్ని ఎత్తుకెళ్ళాలా, కానీ ఏం పట్టుకుపోయారు, ఎందుకంటే మన ఉపద్య గ్రంథంలో ఇది దాడి జరిగిన తర్వాత రాసిందని చూసాం. ఒకసారి ఉపద్య గ్రంథాన్ని చూసుకుందాం, మరలా వెళ్ళి యోనా గ్రంథానికి ముందర ఉంటుంది, ఇది కరెక్ట్గా యోనా గ్రంథానికి ముందర ఉంటుంది చూడండి. వచనం చెప్పండి, 11వ వచనం. సహోదరులు శ్రమానుదినమందు 11వ వచనం. నీవు పగవాడివై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తి పట్టుకుపోయిన దినమందు, అన్యజనులు చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలుసుకుంటేవి కదా. నీ సహోదరుని దినమందు నువ్వు ఆనందింపతగదు. యూదావారి నాశన దినము. ఎవరికిది? యూదావారికి ఏం జరిగిందంట? నాశన దినం అంట. ఇప్పుడు ఇంతకీ యూదావారి నాశనం అయ్యారు ఇక్కడ? ఏం అవ్వాలా? మొదటి దాడిలో ఏమీ జరగల. ఏం జరిగింది? బంగారు డాళ్ళు ఆస్తి పట్టుకుపోయారు తప్ప వాళ్ళకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ సంపద అంతా కొల్లగొట్టబడింది. ఇది ఎక్కడికి పట్టుకుపోయారు? ఐగుప్తుకు పట్టుకుపోయారు. ఇక రెండో దాడి చూద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 16-17 వచనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 16-17 వచనాలు. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 16-17. అధ్యాయం 16-17 వచనాలు చూసారా? యెహోరాము మీదకు ఫిలిష్తీయులు, కూషీలు చేరువలోనున్న అరేబీయులను రేపగా, వారు యూదా దేశంలోకి వచ్చి దానిలో చొరబడి రాజనగరం దొరికిన సమస్త పదార్థములను, అతని కుమారులను, అతని భార్యలను పట్టుకుని పోయి, అతని కుమారులో కనిష్ఠుడైన యెహోయోజా తప్ప ఒక్క కుమారుడైనా మిగలలేదు. యెహోరాము కాలంలో ఒక దాడి జరిగింది అంటున్నాడు ఇక్కడ. యెహోరాము అన్న ఆయన ఎంత దుర్మార్గుడంటే, రాజు అయ్యాక తన అన్నదమ్ములను 70 మందిని చంపేస్తాడు. ఈ రాజు చంపేస్తాడు. భార్య ఎవరు? భార్య అనంటే మనకు బైబిల్లో అత్యంత దుర్మార్గురాలైన స్త్రీలు 2 కనపడతారు. యెజబేలు, ఇంకొకళ్ళు ఎవరు? యెజబేలు ఒక ఆవిడ మహదుర్మార్గురాలు. రెండో ఆవిడ ఎవరు? అతల్య. ఇలాంటి చరిత్ర కలిగిన కుటుంబంలో నుండి వచ్చినోడే యెహోరాము. ఈ యెహోరాము ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే రాజు అయ్యాడో తన అన్నదమ్ములు ఎప్పుడైతే రాజులు అవుతారేమో అని చెప్పి అన్నదమ్ములందరినీ చంపేశాడట యెహోరాము అన్న ఆయన. అప్పుడు ఆయనకి ఏం చేయాలంటే, కుదరజాలని జబ్బు వచ్చి పేగులు బయటపడిపోయి చనిపోయాడు తన సొంత వాళ్ళని చంపినందుకు. అలాంటి కాలంలో ఒక దాడి జరిగింది అంటున్నాడు. అలాంటి దాడిలో ఎవరున్నారు చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 21, 26, 27 వచనాలు. అంతే కదా చూస్తుంది మనం. 16-17 వచనాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16-17 వచనాలు. యెహోరాము మీదకి ఫిలిష్తీయులను చేరువలో ఉన్న రేపగా అహబు కుమార్తెను వియ్యొందాడా యెహోషాపాతు కుమారుడు యెహోరాము. అహబు కుమార్తెను చేసుకున్నట్టుగా అహబుకి భార్య ఎవరు? యెజబేలు. అహబుతో వియ్యొందాడు కదా. యెహోరాముకి పిల్లని చేసుకున్నాడు ఎవరు? యెహోషాపాతు భక్తుడు, భక్తిహీనుడు అహబు. వాళ్ళ కుమార్తెను చేసుకునేవాడికి ఈ మహాతల్లి ఏం చేస్తుందంటే కుటుంబాన్ని లేపించేసింది. అయితే అలాంటి కాలంలో జరిగింది. మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు మొదటి వచనం నుండి చదువుకోండి. ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందనే దాని మీద చరిత్ర వెనక్కి వెళ్ళకుండా చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఏం జరిగింది? భార్యలను, అతని కుమారులను
పదార్థములను దొరికిన పదార్థములు చెరపట్టుకుని పోయిరి. అతని కుమారులో కనిష్ఠుడైన యెహోయాదా తప్ప ఒక్కడైనను విడవబడలేదు. ఇది రెండో దాడి. మొదటి దాడి ఎప్పుడు మోహనం? మొదటి దాడి రెహబాము కాలంలో. ఏ సంవత్సరం? 926లో జరిగిన దాడిది. ఏ సంవత్సరం జరిగింది మొదటి దాడి? మొదటి దాడి రాజులు వచ్చి యెరూషలేము మీద పడి కొట్టుకెళ్ళిపోయింది ఏ సంవత్సరం? 926లో సొలొమోను కుమారుడైన రెహబాము మీద జరిగింది దాడి. ఆ రోజుల్లో రాజు ఖజానాన్ని కొట్టారు, దేవాలయపు ఖజానాన్ని కొట్టారు. ఏ సంవత్సరంలో జరిగింది? 926లో. మరి ఈ రెండో దాడి ఏ సంవత్సరం జరిగింది? 848వ సంవత్సరం సుమారుగా నుంచి 841 మధ్యన పరిపాలించాడు ఈయన. కాబట్టి ఆఖరి నిమిషాల్లో జరిగిన దాడి కాబట్టి 841 రాసుకోవాలి మనం. 841లో జరిగిన దాడి. ఫిలిస్టీయులు చదివారు కదా 16వ వచనం. ఎవరు చేశారు? యెహోరాము మీదకు ఫిలిస్టీయులను కూషీల్లో చేరునున్న అరేబీయులను రేపగా వారు ఆ దేశం మీదకు వచ్చి మనుషులను పట్టుకుపోయారా? రాజుగారి కుటుంబాన్ని కొట్టారా? ఎవరిని కొట్టలేదు, డిస్టర్బ్ చేయలేదు, దేశాన్ని పాడు చేయలేదు. కానీ ఎవరిని కొట్టారు? రాజును కొట్టారు. రాజుల భార్యలను చెరబట్టారు. చూసారా దాడులు ఎలా జరుగుతున్నాయి? మొదటి దాడేమో ఖజానా దాకా వస్తే రెండో దాడి రాజుగారి భార్య దాకా వచ్చింది. అంటే వాళ్ళకి దేవుడు ఇంటెన్షన్ ఎత్తున్నాడు, కొంచెం పెంచుతున్నాడు. మీ పద్ధతులు మారతలా, మీ బుద్ధులు మారతలేదు కాబట్టి మీ మీదకి వచ్చే దాడి పెరుగుతుంది, స్థాయి పెరుగుతుంది. ఇక్కడ పెరుగుతుందా లేదా? కొన్నిసార్లు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు కొంత భాగం వస్తుంది, తర్వాత ఎక్కువగా వస్తుంటుంది దాని విపరీతాన్ని బట్టి. అలాగే ఇక్కడ దాడి జరిగినప్పుడు మొదటిసారి మందిరపు యొక్క ఆవరణలో ఉన్న అది వస్తువులను దొంగిలించారు. రాజుగారి ఖజానాను కొట్టారు ఫస్ట్ దాడిలో. రెండో దాడిలో ఏం చేశారు? రాజుగారి ఖజానాను, రాజుగారి భార్యల్ని, పిల్లల్ని కూడా చెరగదీసిపోయారు. వచ్చేస్తుంటాయి కదా, ఎంతో కొంత ఉంటుంది, అంత ఉండదు. మళ్ళీ నిండుతుంటుందిగా, పన్నులు కట్టించుకుంటుంటారు. మధ్యలో దాడికి మధ్యన ఎన్ని సంవత్సరాలు ఉంది? సుమారుగా 70 సంవత్సరాల కాలం జరిగింది కదా, 70-80 ఏళ్ళు. ఈ 70-80 ఏళ్ళలో ప్రజల మీద పన్ను వేస్తారు. ఆ పన్నుకు సంబంధించినవి వస్తుంటాయి. లేదా దేవుని మందిరానికి అర్పణించుకునే వ్యక్తులు ఉంటారు, దేవునికి ఇచ్చే కానుకలు ఉంటాయి, బంగారాన్ని ఇచ్చే వ్యక్తులు ఉంటారు. అవన్నీ మరలా కొట్టుకుని పోయారు. ఈసారి ఎవరు పట్టుకుపోయారు? పక్కనే ఉన్న ఫిలిస్టీయులను రేపాడు. పక్కనే ఒకప్పుడు అడుగునున్న ఐగుప్తీయులు వచ్చి కొట్టుకుపోయారు, ఇప్పుడు ఫిలిస్టీయులు వచ్చి కొట్టుకుపోయారు. ఇది ఎందుకు మనం చూస్తున్నాం? ఓబద్యా గ్రంథంలో దాడి తర్వాత జరిగినట్టు రాశాడు. ఓబద్యా గ్రంథం ఎప్పుడు రాశాడు? నీ సహోదరుల శ్రమాన దినమున, నాశనమైన దినమున నువ్వు నిలవ తగదు కదా అన్నాడు కదా. ఓబద్యా గ్రంథం 11వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఒకే అధ్యాయం కదా, 11వ వచనాన్ని చూసినప్పుడు ఏం చెప్పాడు అక్కడ? ఏం చెప్పాడు? చదవండి ఒకసారి మరోసారి. ఓబద్యా గ్రంథం, యోనా గ్రంథానికి ముందర ఉండేదే ఓబద్యా గ్రంథం. ఇది మీకు సింపుల్గా గుర్తుపెట్టుకుంటే యోనా గ్రంథాన్ని తీస్తే వచ్చేస్తుంది ఓబద్యా గ్రంథం. 11వ వచనం, నీవు పగవాడై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకుపోయిన దినమందు, ఆస్తిని పట్టుకుపోయారంటున్నాడు. పరదేశులు ఆస్తిని పట్టుకుపోయిన దినమందు, అన్యజనులు వారి గుమ్మములో చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటేవు కదా. నీ సహోదరుని శ్రమానుదినమందు నువ్వు ఆనందింపతగదు. యోదావారి నాశన దినమును చూసి, యోదావారికి ఏం జరిగిందని చెప్పాడు? నాశనము దినమును చూసి నువ్వు సంతోషింపతగదు. నా జనుల ఆపద్దినములో నువ్వు గుమ్మములో చొరబడి వారి ఆపద్దినమును నువ్వు సంతోషపడుచు బాధ చూడతగదు. వారి ఆపద్దినమును నువ్వు 13వ వచనం, వారి ఆస్తిని పట్టుకొన తగదు. ఏం జరిగింది? తప్పించుకున్న వారిని సంహరించుటకు అడ్డు త్రోవలో నువ్వు నిలవదగదు. శ్రమానుధనమున్న శేషించిన వారిని శత్రువులకు అప్పగించ తగదు. అంటే దాడి జరిగాక చెప్పాడా ఏం చేసావు అనేది? నువ్వేం చేసావు అంటున్నాడు ఇక్కడ. నీ సొంత వాళ్ళు కదా. ఏశావు పిల్లలు, యాకోబు పిల్లలు ఇద్దరు ఏమవుతారు? అన్నదమ్ముల పిల్లలే. అన్నదమ్ముల కుటుంబం ఎంత నాశనం అయిపోతుంటే నువ్వేం చేస్తున్నావు అంటే, దొరికినోడిని ఎలాగో తప్పించుకునేదో పారిపోయాడు. ఆ పారిపోయిన పట్టుకొచ్చి ఇస్తున్నాడంట. ఎవరికి? ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పచెప్తున్నాడంట, వీళ్ళని చంపేయండి.
ఆస్తిని వాళ్ళు దొంగిలేస్తున్నారు, వీడు కూడా దొంగిలేస్తున్నాడంట. వాళ్ళు అన్యాయం చేస్తుంటే ఈ అన్యాయం జరిగే టైంలో ఇతను సంతోషంగా గంతులేస్తున్నాడంట. దేవుడికి ఎప్పుడు కోపం రేగుద్దంటే నీ శత్రువున పడిన దినమున సంతోషపడితే దేవుడికి అంతే కదా. ఇప్పుడు స్కూల్లో నువ్వు చెప్తున్నావమ్మా, స్కూల్లో చెప్తుండగా ఒక పిల్లోడు అల్లరి చేస్తున్నాడు, అల్లరి చేస్తుంటే వాడిని 2 పీకుతున్నావు కర్ర పట్టుకుని. ఆ కొట్టే టైంలో ఇంకొకళ్ళు వేసి డ్యాన్స్ వేస్తున్నాడు. ఫస్ట్ ఎవరిని కొడతావు ఈసారి? భలే 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 అంటున్నాడు వాడు. ఇప్పుడు ఎవరిని వదిలేస్తావు, ఎవరిని తగులుకుంటావు? వీడు ఏడుస్తున్నాడు కొట్టావని, వీడు తప్పు చేస్తాడు కాబట్టి కొట్టావు. రెండోవాడు ఎగురుతున్నాడు. ఇప్పుడు ఎగిరేవాడిని ఏం చేస్తావు? ఒక మనిషిని కొట్టేటప్పుడు రెండోవాడు సైలెంట్గా ఉంటే ఊరుకుంటాడు, వైలెంట్గా ఎగిరేయడానికి ఊరుకోడు. ఇక్కడ దేవుడు కూడా అదే ఇస్తున్నాడు. నీ సహోదరులను నేను కొట్టేటప్పుడు వాళ్ళ తప్పులను బట్టి నువ్వు ఎగరదకూడదు కదా. ఈ బైబిల్ మనకేం చెప్పే విషయం అది. అలాంటిది రెండో దాడిలో ఏం జరిగింది? వాళ్ళని టచ్ చేయలా. ఎవరిని టచ్ చేశాడు? రాజుగారి కుటుంబాన్ని టచ్ చేశాడు. ఫస్ట్ దాడిలో ఏం చేశారు? రాజుగారి పదార్థాలను టచ్ చేశాడు. రెండో దాడిలో ఏం చేశారు? ఫస్ట్ దాడిలో రాజుగారి పదార్థాలను టచ్ చేశారు. రెండో దాడిలో రాజుగారి భార్యని పిల్లల్ని పట్టుకుపోయాడు. ఎవరు? ఫిలిస్టీలు పట్టుకుపోయారు. ఒకప్పుడు మందసాన్ని పట్టుకుపోయారు, ఇప్పుడు ఏం చేశారు? రాజుగారి భార్యనే పట్టుకుపోయారు. ఇక్కడ రాజుగారి భార్యను పట్టుకుపోయారు, పిల్లల్ని పట్టుకుపోయారు అంటే దీన్ని మనం ఆలోచన చేసినప్పుడు అసలు ఈ రాజుగారి తన అన్నదమ్ములను అందరినీ చంపించడానికి భార్య ఉంటుందా ఉండదా వెనకాల? యెహోషాపాతు అహబుతో ఎరగి పొందాడంట. అహబు గారి కూతురు ఉంటుందా ఉండదా? ఎంత దుర్మార్గురాలను దేవుడు అప్పచెప్పాడా? ఇంకా చరిత్రలో 3వ దాడి చూద్దాం. దొరికిన సమస్త పదార్థాలు ఎప్పుడు పట్టుకుపోయాడు అనుకున్నాడు? సంవత్సరం ఎప్పుడు? 841. ఫస్ట్ దాడి ఎప్పుడు? 922. ఇదంతా యేసుప్రభు పూర్వం బీసీ 926. మూడో చూద్దాం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 8-14 వచనాలు. 8 నుంచి 14 వచనాలు. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం నుండి. అంతటా అమధ్య ఇజ్రాయేలు రాజైన యాహూకు యెహోయాజు కుమారుడైన యెహోయాషు వద్దకు మనం ఒకరినొకరు దర్శించుకున్నట్లు వర్తమానం చేయగా ఇజ్రాయేల్ రాజైన యెహోయాషు యోధా రాజైన అమధ్యాకు ఇలాగ వర్తమానం పంపెను. ముళ్ళ చెట్టు ఒకటి నీ కుమార్తెను నీ కుమారుణ్ణి లెబనోనులో ఉన్న దేవదారు వృక్షమునకు దుష్టముఖం వచ్చి ఆ ముళ్ళ చెట్లను త్రొక్కివేసెను. హతము చేసి నీవు అతిశయపడుచున్నావు. సరే, నీవుండి నీకున్న ఘనతను బట్టి నువ్వు అతిశయపడుము. నీవు మాత్రమే గాక నీతో కూడా యోధావారు కూలినట్లు నీవెందుకు అపాయములో దిగుదు అని చెప్పెను. అమధ్య విననందున ఇశ్రాయేలు రాజైన యెహోయాష బయలుదేరి యూదా సంబంధమైన బెత్ష పట్టణము దగ్గర తానును యోధారాజైన అమధ్య కలుసుకొనగా యోధారాజు ఇజ్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయముంది అందరూ తమ గుడారముకు పారిపోయేది. మరియు ఇజ్రాయేల్ రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యావాషు కుమారుడైన అమధ్యాను యోధారాజును బెత్షెమెషు దగ్గర పట్టుకుని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయి గుమ్మముల దగ్గర మొదలుకొని మూలగుమ్మం వరకు యెరూషలేమును ప్రాకారం 400 మూరలు పడగొట్టెను. మరియు యెహోవా మందిరమునందున్న రాజనగరమునందున్న కనబడిన బంగారము వెండి వస్తువులను పట్టణంలో కొదవ పెట్టిన వారిని తీసుకుని షోమ్రోనుకు వచ్చును. యెహోయాషు చేసిన ఇతర కార్యముల గురించి, అతని పరాక్రమాల గురించి, యోధా రాజైన అమధ్య గురించి రాయబడింది. ఇక్కడ ఏం జరిగింది?
అన్యజనులు వచ్చారా, సొంత వాళ్ళే కొట్టుకుంటున్నారు ఇక్కడ? అమ్మా భారతి, ఎవరెవరు కొట్టుకుంటున్నారు? అప్పుడు అయ్యగారు వెళ్ళి ఎదోమీలను కొట్టొచ్చాడంట 10,000 మందిని. 7వ వచనం 10,000 మందిని 7వ వచనం చూస్తే మీకు అర్థమవుతుంది. అందులోని 7వ వచనం 10,000 మందిని కొట్టొచ్చాడంట. ఉప్పులోయలో అతను యుద్ధము చేసి ఎదోమీలు 10,000 మందిని హతము చేసి సెలాను పట్టణమును పట్టుకునిది, దానికి యొక్తాయేలు అని పేరు పెట్టును, నేటి వరకు దాని పేరు. అప్పటికి ఎటెళ్ళు వచ్చాడు యుద్ధానికి? ఎదోమీల మీద యుద్ధం చేసి ఒక 10,000 మందిని చంపి వచ్చాడు ఈ అమధ్య. వచ్చేమంటున్నాడు, వచ్చి ఆయనకి కవర్ చేశాడు. ఎక్కడికి? ఇజ్రాయెల్ దేశానికి. రా మన ఇద్దరం చూసుకుందాం. అప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళని కొట్టొచ్చావు బాగానే ఉంది, సంతోషపడు, హ్యాపీగా ఉండు, నా మీదకి వచ్చి ఎందుకు నాశనం అయిపోతావు అన్నాడు. మీకు అర్థమైందా? ఈ యుద్ధాన్ని గెలిచాడు కాబట్టి ఆ గెలిచిన గర్వాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? ఇజ్రాయెల్ మీదకి రాజు మంచోడు, ఇక్కడ అమధ్యాన్ని ఆయన మంచోడే, కానీ తన గర్వాన్ని బట్టి, గెలిచిన గర్వాన్ని బట్టి సొంతోళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఎప్పుడైతే సొంతోళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించాడో, నువ్వు జాగ్రత్తగా ఉండి నా జోలు దిగొద్దని చెప్పాడు అటేపు నుండి ఇజ్రాయెల్. కానీ వాళ్ళిద్దరూ యుద్ధానికి కూడుకునేపాటికి ఏమైందంట? ఈ రాజు ఓడిపోయాడు, వీళ్ళకి కలిగిన దాన్ని వాళ్ళు దోచుకున్నారు. చూడండి, అమధ్య విననొల్లనందున 11వ వచనం, అమధ్య విననొల్లవంద్ర వద్దని చెప్పాడా యుద్ధానికి? నీవెందుకు అపాయంలో కూలదు అంటున్నాడు 10వ వచనంలో. అమధ్య విననొల్లవందన ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి యోధా సంబంధమైన బెత్షెదా పట్టణం దగ్గర తాను యోధావారి రాజైన అహజ్యాను కలుసుకొనగా, ఇద్దరు యుద్ధానికి కలుసుకోవడం అంటే యుద్ధ భూమిలోకి వచ్చారు. రాగా యోధావారు ఇశ్రాయేలు ఎదుట నిలవలేక అపజయం ఉంది, అందరూ తమ తమ గుడారములకు పారిపోయిరి. మరియు ఇశ్రాయేలు రాజైన యెహోషా అహజ్యాకు పుట్టిన యావాషు కుమారుడైన అమధ్యాను యోధారాజును బెషషా అను పట్టణం దగ్గర పట్టుకుని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిం మొదలుకుని మూలగుమ్ము వరకు యెరూషలేం ప్రాకారమును 400 మూరలు పడగొట్టాడు. మరియు యెహోవా మందిరమునందున్న రాజనంగురనందున్న కనబడిన బంగారం, వెండి సమస్త వస్తువులను పట్టణస్థుల్లో కుదవ పెట్టిన వారిని, అంటే బానిసలు కుదవ పెట్టడం అంటే బానిసలు పెట్టిన వారిని పట్టుకుని పోయాడంట. ఎవరిని పట్టుకుపోయాడు? దేశాన్ని నాశనం చేశాడా? కానీ కొంచెం డ్యామేజ్ చేశాడు. దేని డ్యామేజ్ చేశాడు? యెరూషలేంకు చుట్టూ తిరగ ప్రాకారం ఉంది కదా, 400 మూరలు కొట్టాడంట. అంటే సుమారుగా 600 అడుగు దూరం పడగొట్టేసి ఆల్రెడీ చెప్పాడా చెప్పలేదా? నా మీదకి రావద్దురా అన్నాడు. ఎవరిని? విన్నాడైనా ఇలా అంటే అతిశయపడి వెళ్ళాడు. అతిశయపడింది అన్నాడు, ముళ్ళకంప అతిశయపడింది అన్నాడు. అక్కడ కింద అతిశయపడి వచ్చింది, ఇలా నాశనం అవుద్ది, నువ్వు నా మీదకి రావద్దు అన్నాడు. అయినా ఈయన వెళ్ళాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ మందిరపు యొక్క ఖజానాలో ఖజానాన్ని కొల్లగొట్టాడు తప్ప మనుషుల్ని ఎవరిని ఏం చేయలేదు. చేశాడా? అంటే యోధా నాశనం అన్యజనులు వచ్చింది కాదు. ఇది 3వ యుద్ధం ఎవరిది? అన్యజనులు వచ్చి పాడు చేసిన యుద్ధం కాదు. మొదటి యుద్ధం ఎవరిది? ఐగుప్తు రాజయుద్ధం. ఐగుప్తు రాజయుద్ధంలో కూడా మనుషులను పాడు చేయలేను, ఖజానాన్ని కొట్టుకుపోయాడు. 2వ యుద్ధంలో ఏం జరిగింది? ఖజానాని కట్టాడు, రాజుగారి భార్యని, రాజుగారి పిల్లలను కూడా పట్టుకుపోయాడు. ఇక 3వ యుద్ధంలో ఏం జరిగింది? బానిసలను పట్టుకుపోయాడు, ఖజానాలో ఉన్న సొమ్ము పట్టుకుపోయాడు, రాజునే కొట్టాడు. చూసారా? ఫస్ట్ ఏం కొట్టాడు? ఖజానా. 2 రాజుగారి భార్యను, ఇప్పుడు రాజు దాకా వచ్చింది. అర్థమవుతుందా మీకు? ఫస్ట్ ఏం తీసుకున్నాడు? డబ్బే. 2వది మనుషులు, భార్యలు, కుమారులు. 3 అంటే యుద్ధం జరుగుతున్న కొద్ది యోధా వారి మీదకి ప్రమాదం ఎలా అవుతుంది అంటే వాళ్ళ బ్రతుకులు బాగా. దేవుడు ఒక్కసారి తీసుకొచ్చి పెట్టడు నెత్తి మీద, కొంచెం కొంచెంగా సూచనలు ఎత్తుంటాడు. అవునంటారా? నష్టం వెనకాల నష్టాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. మరి ఈ దాడి ఎప్పుడు జరిగింది చూద్దాం. 799వ సంవత్సరం బీసీ, యేసుక్రీస్తు వారు బిఫోర్ క్రీస్తు. ఎప్పుడు జరిగింది ఈ దాడి? 799. అంటే యేసుక్రీస్తు వారికి ముందర 799 సంవత్సరాల క్రితం జరిగిన దాడి. ఇప్పటికి ఎన్ని దాడులు జరిగినాయి? 3 దాడులు జరిగినాయి. ఎవరి మీద? ఇజ్రాయెల్ మీద, యోధా దేశం మీద, యెరూషలేం మీద. ఇక 4వ దాడి చూద్దాం. 2వ రాజుల గ్రంథం, ఇది ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం.
ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం. ఐదవ నెల 10వ దినము అనగా బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు ఏలుబడి ఎందు 19వ సంవత్సరమున బబులోను రాజైన ఎదుట నిలుచు నెబుకద్నెజరును రాజ దేహ సంరక్షకుడు అధిపతి యెరూషలేమునకు వచ్చిను. అతడు యెహోవా మందిరమును రాజనగరిని యెరూషలేము వాలోని గొప్పవారి ఇండ్లన్నిటినీ కాల్చివేసి మరియు రాజదేహ సంరక్షకులైన అధిపతితో కూడా ఉండిన కల్దీల సేనా సంబంధులను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టెను. మరియు రాజ దేహ సంరక్షణ అధిపతి అయిన ప్రజలలో కడుబీదలైన వారిని, పట్టణంలో శేషించిన వారిని, ఉంచును కనవాయి. చాలు, మొత్తం అంతా దొంగిలించుకుపోతున్నాడు. అక్కడ నుండి దేశాన్ని నాశనం చేస్తాడు. దేశాన్ని ప్రాకారాలు పడగొట్టేశాడు. యెరూషలేం టెంపుల్ని తగలెట్టేశారు. మొత్తాన్ని నాశనం చేస్తున్నాడు. మరి దీన్నే మనం ఒకసారి దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం. సిద్కియా ఏలుబడి 2వ దినవృత్తాంతాల గ్రంథం 36, ఆ ఫైనల్ పేజీ ఆఖరి అధ్యాయం చూసుకోండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఆఖరి అధ్యాయం 11వ వచనం, 36వ అధ్యాయం 11వ వచనం. సిద్కియా ఏలుబడినందు 25వ సంవత్సరమున యెరూషలేములో 11 సంవత్సరములు ఏలును. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు. తీసారా నాన్న? తీయలేదా? పేజీ నెంబర్ 390 తీసారా? ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తనను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకొనుగాక. అదియుగాక యాజకులలోను జనులు అధిపతులగురు అన్యజనులు పూజించు హేయమనే విగ్రహమును పెట్టుకుని బహుద్రోహులైరి. ఎవరెవరు పెట్టుకున్నారు విగ్రహాలు? ఎవరెవరు పెట్టుకున్నారు? యాజకులలోను జనులలోను పాస్టర్ గారిలో పెట్టుకున్నారంటే విగ్రహాలు. అమ్మా, ఎవరెవరు పెట్టుకున్నారు ఇక్కడ? పాస్టర్ గారిలో పెట్టుకున్నారు. యాజకులలోను 14వ వచనం, జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పట్టుకుని బహుద్రోహులై. అరే, నాయకులు దైవారాధనకు వెళ్ళిపోయారు, సేవకులు కూడా దైవారాధనకు వెళ్ళిపోయారు. ఇంకా నాకు ఎందుకు అనుకుంటున్నాడు ఈ ఊరు దేవుడు? అలాంటి టైంలో జరిగిన దాడి. యెహోవా పెట్టుకుని యెరూషలేములో పరిశుద్ధపరచబడిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల ఎదుట తన నివాస స్థలమందు కటాక్షం గలవాడై వారి యొద్ద తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చినను, ఆయన పెందల కాడలేచి పంపుచూ వచ్చినను వారి దేవుని దూతలను ఎగతాళి చేయించు. ఎలా ఉంది పరిస్థితి యెరూషలేంలో? పాస్టర్ గారు ఏదైనా వాక్యం చెప్తే ఏం చేస్తున్నారు? నేను చర్చికి ఒకసారి వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను. పాస్టర్ గారు ఇటు వాక్యం చెప్తుంటే అటు ఎలా పొలాలాడేవాడు. అంటే ఏం లేదు, పాస్టర్ గారు ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, వెనకాల ఏం చేస్తున్నారు వాళ్ళు? అది చెప్పాడులే, ఇదంతా జరుగుద్దా అంటే వాక్యానికి భయం లేదు. వాక్యం అంటే భయం లేదు. అలాంటి కాలంలో జరుగుతుంది దాడి. వారి దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. సేవకులు ఎవరు? అమ్మా, దూతలంటే ఎవరు? సేవకులు ఎవరు? దేవుని దూతలు. మనకి ఇది పౌలు గారు కూడా మాట్లాడుతూ అంటాడు, సేవకులంటే దేవుని దూతలు.
ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము గాని యెహోవా కోపము 17వ వచనం జనుల మీదకు వచ్చును, వారు కల్దీల రాజును రప్పించగా ఆయన వారి మీదకి కల్దీల రాజుని రప్పించగా అతడు పరిశుద్ధ మందిర స్థలములోని యవనస్తుల్ని ఖడ్గము చేత చంపెను. ఇప్పుడు జరుగుతుంది హింస, ఈ దాడిలో జరుగుతుంది. ఎక్కడ చంపుతున్నాడు? 4వ దాడిలో ఏం జరుగుతుంది? మందిరంలోనే చంపుతున్నారు మనుషుల్ని. చదువుతున్నారు 17వ వచనం. కల్దీల రాజుని వారి మీదకి రప్పించగా వారు పరిశుద్ధ స్థలమున్న మందిరములోనే ఎక్కడ జరుగుతుందంట హత్యలు? మందిరములోనే వారి యవనస్తులను ఖడ్గం చేత సంహరించును. అతడు యవ్వనులెందైనను, యువతులెందైనను, ముసలి వారెందైనను, నెరిసిన వెంట్రుకల వారెందైనను కనికరించలేదు. ఇప్పుడు సింక్ అవుతుందా రెండు? ఏది ఓబద్య గ్రంథానికి దీనికి సింక్ అవుతుందా? అక్కడ చెప్పాడు కదా, పగవాడై నువ్వు ఆ అన్యజనులు నా గుమ్మంలో చొరబడి నా దేవాలయాన్ని నాశనం చేసి నా ప్రజలను చంపినప్పుడు నువ్వు కూడా కత్తెట్టుకున్నావు కదా అన్నాడు కదా. ఇప్పుడు వరకు కత్తెట్టుకుని ఏం జరగలేదు కదా 3 దాడుల్లో. ఎవరిని చంపలేదు, ఎవరిని చంపలేదు. కానీ ఈ దాడిలో ఏం జరుగుతుందా? అసలు ఎక్కడ జరుగుతుంది యుద్ధం? చాలా ఘోరం. దేవుని బలిపీఠం దగ్గర మనుషులను చంపుతున్నారంటే అసలు దేవుడు ఆదరించవలసిన స్థలం ఏది? బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, పిచ్చుకలకు కూడా నీ బలిపీఠం వద్ద స్థానం దొరుకునంటాడు కీర్తనలో. అంటాడా? పిచ్చుకలకు కూడా ఏం దొరుకుద్దంట? ఆదరణ దొరుకుద్దంట. ఇక్కడ బలి జరుగుతుంటుంది, పక్కన ఎన్నో సంహరించబడుతుంటాయి. పిచ్చుక పెద్దదా ఈ పెద్దయా? అంత గొప్ప బలి జరిగే ప్రాంతంలో కూడా ఆదరణ దొరుకుద్ది అన్నాడు పిచ్చికి. కానీ ఆ బలి జరిగే ప్రాంతంలో ఉన్న యవ్వనుల్ని దేవుడు చంపిస్తున్నాడంటే మందిరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మొత్తం కొలాప్స్గా జరుగుతుందా? ముసలివారి ఎందైనను, యవ్వనులు ఎందైనను, స్త్రీలు ఎందైనా ఎవరిని కనికరించకుండా చంపేస్తున్నారంట. అంటే ఈ దాడి 4వ దాడి ఇక్కడ జరుగుతుంది. చూడండి, చదవండి కిందకి. మరియు దేవుడు నెరిసిన వెంట్రుకల వందైనను వారందరూ కనికరించలేదు. దేవుడు వారందరినీ అతనికి చేతికి అప్పగించును. మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిరం ఉపకరణమునంది యెహోవా మందిరపు నిధుల్లోనేమి రాజు నిధుల్లోనేమి అధిపతుల నిధుల్లోనే దొరికిన ద్రవ్యమంతా బబులోను పురమునకు తీసుకుని పోయిను. 19వ వచనం. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారములను పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ ఇళ్ళన్నిటిని ఏం చేస్తున్నారు? కాల్చివేసి దాని ప్రశస్త వస్త్రములను బొత్తుగా పాడు చేసి ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని బబులోనికి తీసుకొని పోయేను. ఇప్పుడు ఈ గ్రంథం ఎప్పుడు రాసినట్టు కనపడుతుంది మనకి? ఇప్పుడు ఇది చదివారు కదా, ఇప్పుడు ఓబద్య గ్రంథంలో 13-14 వచనాలు కదా అర్థమవుతుంది ఎప్పుడు జరుగుతుందనేది. పదకొండవ వచనం. పరదేశులు వారి ఆస్తిని పట్టుకుపోయిన దినమందు అన్యజనులు గుమ్మములో చొరబడి యెరూషలేము మీద చీట్లు వేసిన దినమందు ఏంటి? యెహోవా దినము. చదువు 13వ వచనం. నా జనులు ఆపద్దినమందు నువ్వు వారి గుమ్మములో చొరబడదగదు. ఆపద్దినమును నువ్వు సంతోషించి వారి బాధ చూడదగదు. వారి ఆపద్దినమును నువ్వు ఆస్తి పట్టించుకుని తగదు. వారిలో తప్పించుకున్న వారిని సంహరింప తగదు. ఏం చేస్తాడంట ఈయన? అంటే ఇదంతా జరుగుతుందా జరుగుతలేదా అమ్మా? జరుగుతుందా? అంటే ఈ దాడి ఎప్పుడు జరిగిందని అంచనా వేయాలి మనం. ఆఖరిగా కొలాప్స్ అయిపోయింది. నా జనులు నాశన దినం అన్నాడు. నాశన దినం అన్నాడా హబక్కులో? అదే ఓబద్యలో నా జనులు నాశన దినం అన్నాడు. యెరూషలేము నాశనం ఎప్పుడైంది? ఎవరు చేస్తున్నారు దాడి? బబులోను చక్రవర్తి దాడి చేస్తున్నాడు. అంటే ఓబద్య గ్రంథం ఎవరు దాడి తర్వాత రాయడానికి అవకాశం ఉంది? 4వ దాడి ఎప్పుడు జరిగింది చూడండి. 586వ సంవత్సరం BC.
అంటే ఇప్పుడు పుస్తకం ఎప్పుడు రాయాలి? ఈ పుస్తకాన్ని 586 తర్వాత ఫస్టే రాయాలా? ఎందుకంటే ఇక్కడ ఏ రాజు కాలంలో జరిగిందో రాయలా. ఓబద్య ఫస్ట్ ఇంట్రడక్షన్ కూడా ఏ రాజు కాలంలో జరిగిందో రాయలేదు, రాసుకుంటూ వచ్చేసాడు తప్ప. కానీ మనకు ఒక క్లూ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? నా జనులు నాశన దినము అన్నాడు. ఇది క్లూ. ఈ నా జనుల నాశనం ఎప్పుడు జరిగింది? 4 దాడులు జరిగినాయి. మొదటి దాడి సొలొమోన్ గారి కుమారుడి కాలంలో, రెహబాము కాలంలో దాడి జరిగింది. రెండో దాడి యెహోషాపాతు కుమారుడి కాలంలో జరిగింది. మూడో దాడి సొంతోళ్ళు కొట్టుకున్నారు, అమధ్యాను యెహోయోజు. ఇక 4వ దాడి బబులోను చక్రవర్తి, దానియేలు కాలంలో ఉన్న బబులోను చక్రవర్తి 4వ దాడి చేశాడు. ఈ 3 దాడిలో ప్రజలకు ఏమొచ్చిన గొప్ప నష్టం ఏం లేదు. కానీ 4వ దాడిలో హత్యాకాండ అయిపోయింది. మందిరం తగలెట్టేశారు, యెరూషలేము ప్రాకారాలు పడగొట్టేశారు. ఇదన్నీ జరిగిపోయింది. కాబట్టి ఓబద్యాలో నాశన దినం అన్నది ఈ దినం. ఏ దినం? ఎప్పుడు జరిగింది? 586లో ఈ దాడి జరిగింది. ఓకే, అంటే ఓబద్య గ్రంథం 586 తర్వాత రాశాడు. ఎప్పుడు రాశాడు ఈ గ్రంథం? ఎప్పుడు రాశాడు? ఓబద్య ఎవరో చూసాం మనం. ఓబద్యాలు ఎంతమంది కనపడ్డారు? 12 మంది. ఓబద్యాతో 12 మంది. రాసిన కాలాన్ని చూస్తే కాలం ఎప్పుడుంది? తర్వాత 586 తర్వాత. కానీ చరిత్రలో కొంతమంది ఏమి రాస్తారంటే ఓబద్య గ్రంథం మొదటి దాడి జరిగిన తర్వాత రాశారని చెప్పారు. అది 926 తర్వాత. అసలు మొదటి దాడి తర్వాత జరిగిందనడానికి అసలు ప్రూఫ్సే లేవు. ఎందుకంటే నాశన దినం అనేది ఏమీ జరగల. దెబ్బ తగల. ఎవరికి తగల? మనుషులకు తగల. ఫస్ట్ ధనానికి తగిలింది, తర్వాత రాజుగారి భార్యలకు తగిలింది, తర్వాత రాజుగారికి తగిలింది, ఆఖరిని ఎక్కడి దాకా వచ్చింది? ప్రజల దాకా. అర్థమైందా? మొదటి దాడిలోనే ఇదంతా జరగల. మూడో దాడిలో ఏం చేశాడు దేవుడు? ఒక 60 మూరలో ప్రాకారం పడగొట్టించాడు. అంటే అర్థమవుతుందా? కొంచెం పెంచుతున్నాడా? దాడి పెరుగుతుందా? ప్రాకారం పడిందా లేదా? పడిందంటే అప్పుడైనా అర్థం చేసుకోవాలి వాళ్ళు. కానీ ఏం చేస్తారంట? ప్రవక్తల్ని ఎగతాళి చేయొచ్చు, వాళ్ళని హింసించు రాగా నివారింప శక్యము కాని దేవుని కోపం రేగింది అన్నాడు. అక్కడ మనం చూసాం కదా, దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయంలో. ఈ అధ్యాయాన్ని మీరు రాసుకుని ఇంటికి వెళ్ళాక చదవండి. చదివితే మీకు ఏమర్థమవుతుంది? దేవుడు సహించాడని ఉంది అక్కడ. సహించాడంట, చాలామందిని పంపించాడంట. ఇర్మియా మాట వినలేదంట, ఎవ్వరి మాట వినలేదంట. కానీ వినకపోతే దేవుడు ఏం చేశాడు? ఇంకా నాకు అనవసరం అని మందిరాన్ని తగలెట్టించేశాడు. అంటే ఈ పుస్తకం ఎప్పుడు రాశారనేది మనకు అర్థమవుతుంది. అయితే ఈయన ఎవరు సమకాలికుడిగా ఉన్నాడు అన్నదాన్ని ఒకసారి చూస్తే ఇదే మాటల్ని ఏ మాటలో చూద్దాం. ఓబద్య గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనం, 2వ వచనాన్ని చూడండి. అన్యజనుల్లో నిన్ను చేసేదను, బడుదువు, అత్యున్నతమైన పర్వతములపై ఆసీనుడివై కొండ సందులలో నివసించువాడా. ఏమని చెప్పాడట? అత్యున్నత పర్వత కొండ సందుల్లో నివసించువాడా, అనుకునువాడా అన్నాడు. 2వ వచనంలో ఏమన్నాడు? 3వ వచనంలో అత్యున్నత పర్వతం మీద ఆసీనుడై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను కిందకు పడదోయగాలి వాడెవడని అనుకున్నవాడా, నీ హృదయ గర్వము చేత నువ్వు మోసపోతివి. పక్షిరాజు గూడంత ఎత్తును నువ్వు నివాస స్థలమును చేసుకుని నక్షత్రంలో నువ్వు కట్టిన అచ్చట నుండి నిన్ను పడదోయేదును. ఈ మాట మాట్లాడింది ఎవరు? ఓబద్య గారు మాట్లాడిన సేమ్ మాటనే ఇంకో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇంకో ప్రవక్త ఎవరైనా? ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. నీవు చూడండి, పేజీ నెంబర్ 672, 16వ వచనం.
నీవు భీకరుడువు, కొండ సందుల్లో నివసించేవాడా, పర్వత శిఖరములను స్వాధీనపరుచుకునేవాడా, నీ హృదయ గర్వము నిన్ను మోస పుచ్చును. నీవు పక్షిరాజు వలె నీ గూడును ఉన్నత స్థలంలో కట్టుకున్నను, అక్కడ నుండి నిన్ను పడదోయుదును. ఇదే ఉందా అక్కడ ఉపధ్యాలో? ఇద్దరు ప్రవక్తలు ఇదే మాట్లాడుతున్నారా? 7వ వచనం చూడండి. ఏదోమో కాదో తెలుస్తుంది. 7వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా ఎదోమును గూర్చి ఇలాగ సెలవిచ్చును. చెప్పకుండా అని చెప్పేస్తానా వచనం అంటే చదవకుండానే వచనం దొరికితే పట్టు. అర్థమైందా? ఎవరి గురించి అక్కడ మాట్లాడింది? ఎవరి గురించి? ఇద్దరు ఒకటే మాట్లాడుతున్నారా? అంటే సమకాలికులుగా మాట్లాడుతున్నారా? రెండో దాడిని చూసింది ఎవరు? ఇర్మియా చూశాడు రెండో దాడిని. ఇర్మియా గారు రెండో దాడిని కంప్లీటెడ్గా చూశాడు. ఈ రెండో దాడి అదే నాలుగో దాడిని ఇర్మియా చూశాడు, నాలుగో దాడి గురించి చెప్పాడు. అందుకని ఇందాక మనం చదివినప్పుడు దినవృత్తాంతాల గ్రంథంలో ఏమన్నాడు? ఇర్మియా చెప్పిన మాటలను వినక ప్రవక్తలను పెందల కాడ పంపించు వచ్చినను, వారిని వెగతాళి చేయొచ్చు, ప్రవక్తలను హింసించుచు రాగా అన్నాడా? అంటే ఇర్మియా గారు ఆ దాడి మొత్తాన్ని చెప్పాడు, చూశాడు. ఇప్పుడు చెప్పిన ఆయన ఏమంటున్నాడు? నీకు కూడా మూడద్దన్నది ఎక్కడ చెప్తున్నాడు? హబక్కు ఒక్కడే కాదు, ఇర్మియా గారు కూడా చెప్తున్నాడు. ఇదే ప్రవచనాన్ని మరొక ప్రవక్త చెప్తున్నాడు. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. సారీ, నేను ఎక్కడో పొరపాటు పడ్డాను. చూడండి ఒకసారి. 49 లేదు, చూస్తుండండి ఒక నిమిషం. ఎనిమిదో వరకే ఉంది. నేను కొంచెం ఏదో దాన్ని కోడ్ చేసుకోవడం కరెక్ట్గా కోడ్ రాసుకోలేదు. దాన్ని మీకు ఖచ్చితంగా నేను చూపిస్తాను రిఫరెన్స్ అయితే. సరే, మీకేమైనా తెలిస్తే చూడండి ఒకసారి. సరే, నేనైతే చూపిస్తాను దాన్ని. ఓకే, అంటే కొంచెం రికార్డులో ఉండడం వల్ల దాన్ని తీయలేకపోతున్నాను. నేను తీసి చూపిస్తాను. ఓకే, మరి దీన్ని అయితే రాసుకోండి మీరు. యెహెజ్కేలు గ్రంథంలో అయితే ఖచ్చితంగా ఇది ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో ఎక్కడున్నది అనేది నేను ఉంది అని రాసుకోండి, ఖచ్చితంగా మీకు అది నేను ఇస్తాను. ఉంది అని రాసుకోండి, ఖచ్చితంగా నేను మీకు అది ఇస్తాను. అంటే ఈ గ్రంథం ఎప్పుడు రాశారు? సుమారుగా యెహెజ్కేలు గారు మాట్లాడతాడు దీని గురించి. అయితే కోడ్ చేసుకోవడం తప్పు చేసుకున్నా, ఖచ్చితంగా ఉంది. సేమ్ ఇదే మాట్లాడిందే ఉంటుంది, ఇదే ఉంటుంది. ఎదోము గురించే ఉంటుంది, ఎదోము గురించే ఉంటుంది. కానీ ఏది కోడ్ చేశాడో అదే విషయం ఉంటుంది అక్కడ. ఏంటి? ఓకేనా?
అంటే సుమారుగా ఈ ముగ్గురు ప్రవక్తలు మాట్లాడారు, ముగ్గురు సమకాలికులు. 36:5 ప్రభు అయిన యెహోవా సెలవిస్తున్నదేమనగా, సంతుష్టి హృదయులై నా దేశమును హీనముగా చూసి దోపుడు సొమ్ముగా ఉండుటకు చాలు. సరే, ఖచ్చితమైన వాక్యాన్ని నేను మీకు అదేస్తాను. అయితే ఎప్పుడు జరిగింది అనుకుంటున్నాం మనం? ఏ ప్రవక్తలకు సమకాలికుడిగా ఉన్నాడు ఈయన? ఈ ముగ్గురు ప్రవక్తలు ఒకే విషయం మాట్లాడారు. ఎవరు? హెజెస్కేల్ గారు మాట్లాడాడు దాని గురించి, ఇర్మియా గారు మాట్లాడాడు అదే విషయాలు, ఓబద్యా గారు మాట్లాడాడు. అంటే ఈ ముగ్గురు దాదాపుగా సమకాలికులు. ఈ బుక్ ఎప్పుడు రాశారనుకోవచ్చు? 586 తర్వాత 585 కాడ నుండి కింద భాగంలోనే రాశారనుకోవచ్చు. అయితే ఏంటి సమస్య ఏంటి? ఎందుకు రాశాడు? మొదటి అధ్యాయం అదే ఓబద్యా గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్న, అదే ఒకే అధ్యాయం కదా, 15వ వచనం చూస్తాం. నీవు చేసిందే నీకు చేయబడును. అంటే ఏంటది? తీర్పు. దేనికి రాస్తాడు ఇది? తీర్పు తీర్చడానికి రాసిన గ్రంథం. దేవుడు ఏం చేస్తాడంట? ఎవరి దాళ్ళకే కొలిసి ఒళ్ళో వస్తాడు. ఎవరు చేసింది వాళ్ళకే ఇస్తాడు. యాకోబు మోసం చేశాడు. ఏం చేశాడు? లాబాను చేశాడా చేయలేదా? యాకోబు దేంతో మోసం చేశాడు? దేంతో మోసం చేశాడు? తండ్రిని మేకను చంపి చర్మాన్ని చుట్టి మోసం చేశాడు. యాకోబు తన తండ్రిని సేమ్ మేకను చంపి చుట్టి చేస్తే, యాకోబు కుమారులు ఏషేపు చనిపోయాడని దేన్ని తీసుకొచ్చారు? రక్తంలో ముంచి మేక రక్తంలో అంగీని ముంచి మేకను చంపి తండ్రిని మోసం చేస్తే, మేక రక్తంలోనే అంగీని ముంచి తీసుకొచ్చి ఎవరిని మోసం చేశారు? ఆయన ఏం చేశాడు? మేకను చంపి దాని చర్మాన్ని వండి దాని చర్మాన్ని చుట్టూ మోసం చేస్తే, వీళ్ళు ఏం చేశారు? చంపి ఆయన వస్త్రాన్ని ఇందులో ముంచి నీ కుమారుని దుష్టమృగం తినేసింది అన్నారు. సో అంటే దేవుడు ఏది చేశాడో అది ఏం చేసుకొస్తాడు? దగ్గరగా మన దగ్గరికి అదే వస్తుంది. ఓ మనుష్యుడా, ఏమి విత్తుదు అదే వస్తుంది. అంతేనా? దేవుడు ఎంత మంచివాడు అంటే చూడండి, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 26, 27 వచనాలు. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం, ముగింపులోకి వచ్చేస్తున్నాం, ఇంకో 5 minutes చెప్తాను వాక్యం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 26, 27 వచనాలు. గర్విష్ఠులకు ఇతడేమన్నాడు? నీ హృదయ గర్వం చేత నువ్వు మోసపోయావు అన్నాడు. గర్విష్ఠులను ఏం చేస్తాడంట దేవుడు? సద్భావం ఉన్న వాళ్ళకి సద్భావమేనంట. సద్భావంగా ఉన్న వాళ్ళు మంచోళ్ళకి మంచోడే, చెడ్డోళ్ళకి చెడ్డోడే, మంచోళ్ళకి మంచోడే. యేసుప్రభు ప్రసంగం చెప్పేటప్పుడు ఒక ఏమి తెలియని అమాయకుల మీద ఎప్పుడైనా సీరియస్ ప్రసంగం చేశాడా? చేయలే. శాస్త్రుల పరిశీలన, అయ్యో శాస్త్రులారా పరిచయలారా పోతారా అన్నాడా లేదా? అంటే ఎవరితో మాట్లాడాడు? ఎవరి విధానాల నుండి వాళ్ళతో అన్నమాట. ఇప్పుడు వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ వచ్చింది, ఆమెతో ఎంత ర్యాష్గా మాట్లాడా? మరి ఆ ర్యాష్ ఎవరి దగ్గర మాట్లాడాడు? సో యేసుక్రీస్తు వారు ఎలా మంచోళ్ళతో మంచిగా, చెడ్డోళ్ళతో చెడ్డగా సమాధానం జరుగుతుందో, దేవుడు కూడా మన జీవితాలను బట్టి మన ఆత్మ ఫలాలనే ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పుడైతే మనం మంచిగా ప్రవర్తించడం ప్రారంభిస్తామో, ఆ మంచితనానికి దేవుడు ఖచ్చితమైన కొలమానమైన ఆశీర్వాదం ఇస్తాడు.
కానీ మనం వెళ్ళిపోయి సైడ్కి వెళ్ళిపోయి మనం పక్క వాళ్ళు నాశనం అవ్వాలి ఈ ఎదోమీలాగా అలా ఆలోచించడం, గర్వాన్ని బట్టి మాకేంటి మేము బాగున్నాం అనడం ప్రారంభిస్తామో సేమ్ అదే తీర్పు ఎక్కడికి వస్తుంది? మన దాకా వస్తుందా రాదా? మన దాకా వస్తుంది. అందుకునే కదా గలతీయులకు రాసిన పత్రికలోనే కదా ఈ వచనం ఉంది, 6వ అధ్యాయం 7వ వచనంలో, మనుషుడా ఏమి విత్తుదవో అదే కోస్తావు. ఏమిస్తే అదే కోస్తావు. అంటే ఒక పొలం గురించి నాబోతుని చంపించేశాడా? చంపించేశాడు. నాబోతు రక్తం కుక్కలు నాకినాయా? నాబోతు మీద లేని సాక్ష్యాన్ని సృష్టించాడు అహబు, తన భార్య యెజబెలు చంపించేశారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నాబోతు రక్తం కుక్కలు ఎక్కడ నాకినాయో నీ రక్తం కూడా నాకుతాయన్నాడు. నాకినాయా? చూద్దాం వచ్చు. మొదటి రాజుల గ్రంథం చెప్తున్నాడు చూడండి. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 19వ వచనం. అహబుతో చెప్తున్నాడు దేవుడు తప్పు చేసినప్పుడు, నీ మీదకి అదే వస్తుందిరా బాబు అని. మొదటి రాజుల గ్రంథం 21:19 వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు స్వాధీనపరచుకొనవలెనని నాబోతుని చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకినో ఆ స్థలమందు కుక్కలు నీ రక్తము నాకినని నిజముగా నాకిన అన్నాడు. చూడండి అక్కడ వచనాన్ని ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు. నిజంగా జరుగుతాడు అంటే చాలా సీరియస్గా చెప్తలా. వాడు అమాయకుడిని చెప్పావు కదా, నీకేం జరుగుతుందో తెలుసా? నిజంగా నీ రక్తం నాకుతాయా అన్నాడా లేదా? అన్నాడు. ఏం జరిగింది? మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 37వ వచనం. 37, 22వ అధ్యాయం 37, 38 వచనాలు. 38 చూద్దాం. ఈ ప్రకారం రాజు మరణమై షోమ్రోనులో పాతి పెట్టబడను. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. చెప్పిందే జరిగిందా లేదా? దేవుడి తీర్పులు ఎలా ఉంటాయి? మనం చదివేది ఏంటంటే ఎదోము మీద దేవుడి తీర్పు. ఏదోము ఏం చేస్తాడా, నువ్వేం చేస్తావు అదే నీకు సంభవిస్తున్నాడు. అవునా? అలాగే అహబుతో ఏం చెప్పాడు? నువ్వేం చేస్తావో నీ రక్తం ఎక్కడ నాకినాయో అతని రక్తం, నాబోతు రక్తం నీ రక్తం నాకుంది అన్నాడు. అంటే దేవుడికి మనం భయపడాలి. ఏదన్నా తప్పు చేస్తే తిరిగి మనల్ని అడిగేవాళ్ళు లేడని మనం అనుకుంటాం, కానీ తిరిగి ఎక్కడికి వస్తుంది? ఖచ్చితంగా మన దగ్గరికి. బైబిల్ ఏం చెప్తుందంటే, బాబు చేసేటప్పుడు చాలా సులువుగా ఉంటుంది, అనుభవించేటప్పుడు మనం ఎదుటోళ్ళకి చేసేటప్పుడు అంతే కదా. ఒక చెంప మీద కొట్టేటప్పుడు చాలా సులువు, తిరిగి కొడితే కొంతమంది దౌర్భాగ్యులు భార్యలను చాలా హింస పెట్టి కొడుతుంటారు. తప్పుండి వాళ్ళిద్దరు ఏదన్నా పడితే అది వేరే సంగతి. అయ్యగారికి ఎంత కోపం ఉంటే అంత దెబ్బ కొడతాడు, ఎంత కోపం ఉంటే అంత దెబ్బ. తిరిగి అంతే దెబ్బ కొడితే తిరిగి కొట్టేవాళ్ళు లేడనే కదా. అవునా కదా? తిరిగి కొడితే ఎవరు పడతారా? ఎంత దుర్మార్గులు ఉన్నారనుకున్నావు? లేరమ్మా, ఎంత దుర్మార్గులు ఉన్నారనుకున్నావు? అవతల మనిషి పశువు అని కూడా తెలియకుండా ప్రవర్తించే వ్యక్తులు ఉన్నారు. అనుకునేది యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. చూసి ముగించేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం. కొండ మీద ప్రసంగంలో ఒక మాట్లాడుతున్నాడు. మీరు తీర్పు తీర్చు చప్పునే మీకును తీర్పు తీర్చబడును, మీరు కొలుతు కొలత. అక్కడ హబక్కును గుర్తు చేసుకోండి, ఏదో మేలు చేసింది. మీరు కొలుతు కొలచు చప్పునే మీకును కొలవబడును. ఇక్కడ ఏం చెప్పాడు? ఓ మనుష్యుడా, నువ్వేం చేస్తావు అదే అనుభవిస్తావు. నువ్వు ఎలా తీర్పు తీస్తావు అలాగే తీర్తాడు నీకు కూడా దేవుడు. నువ్వు ఎలా కొలుస్తావు అదే కొలత కొలుస్తాడా లేదా? ఎందుకే మనం ఉపధ్యాయ గ్రంథంలోకి వెళ్ళామా?
స్టార్ట్ అయ్యా 2 వారాలు జరిగింది. ఉపధ్య ఎవరు అనడానికి 12 మంది ఉపధ్యాయులు చెప్పా. 12 మంది ఉపధ్యాయులు చెప్పా. రెండో భాగంలో ఏం చూస్తాం? ఆ ఇజ్రాయిల్ నాశనం జరిగిన తర్వాత ఈ పుస్తకం రాశారనడానికి ఈ దాడులన్నీ జరిగినప్పుడు 3వ దాడి మాత్రం 4వ దాడి మాత్రమే కనపడుతుంది. మొదటి దాడిలో ఏమీ నష్టం జరగల, ఆస్తి నష్టం. రెండో దాడిలో రాజుగారి భార్యల నష్టం. 3వ దాడిలో రాజే నష్టం. 4వ దాడిలో సమూల నష్టం. కాబట్టి ఈ గ్రంథం రాసింది ఎప్పుడు? 4వ దాడి తర్వాత. ఈ గ్రంథం ఎందుకు రాశాడు? తీర్పు కోసం రాశాడు. నువ్వేం చేసావో అదే సంభవిస్తుంది అని చెప్పడానికి రాశాడు. నువ్వేం చేసావో అదే సంభవిస్తుంది. గర్వాన్ని బట్టి నువ్వు ఊరేగావు కదా, నీకు అదే సంభవిస్తుంది అని చెప్పాడు. కాబట్టి మనం ఈ 4 దాడుల్లో చూసుకున్నాం. ప్రవక్త ఎప్పుడున్నాడు? ఈయన ఎప్పుడు రాశాడు? 586 తర్వాత భాగంలో, అంటే 85 ఆ ప్రాంతంలో, అంటే పైనుండి కిందకు వస్తాయి సంవత్సరాలు. ఏది బీసీలో. కొత్త నిబంధనలో నుండి కింద నుండి పైకి వెళ్తుంటాయి. పాత నిబంధనలు తగ్గుకుంటూ వస్తుంటాయి. మీకు అర్థమైందా? యేసుప్రభు పైన కాలం నుండి తగ్గుకుంటూ వస్తుంటాయి. 900 తర్వాత 800 తర్వాత 700 ఇలా వచ్చేసి యేసుప్రభు దగ్గరికి వచ్చేస్తాయి. అర్థమైందా? సో ఈ దాడి